ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక పవిత్ర విసర్జనను ఎందుకు చేయాలి, ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. అయితే పవిత్ర విసర్జన అనేది ఏంటంటే కనుక ఈ పవిత్రాలు మనం ప్రతిష్ఠ చేసిన పవిత్రాలని పరమ పవిత్రంగా భావించి ఆ యొక్క పవిత్రాలను స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకరించిన పవిత్రాలని అలానే అట్టిపెట్టకూడదండి, అవి తీసేయటం అనేది జరుగుతుంది. దాన్నే ఈ యొక్క పవిత్ర విసర్జన అని అంటారు. తీయడాన్ని విసర్జనం అని అంటారు అనేది చేస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం ఎలా చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి ప్రధాన కలశంలో ఉన్న పవిత్రాన్ని తీసిన తర్వాత విశ్వసేనుల వారికి, తర్వాత కలశానికి, తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులకు అందరికీ కూడా తీసిన తర్వాత మూలమూర్తి దగ్గరికి వెళ్ళి మూలమూర్తి దగ్గర కూడా అన్నీ తీసేసిన తర్వాత అందరికీ కూడా కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. ఏంటంటే కనుక కొబ్బరికాయతో కలశానికి దిష్టి తీసి ఆ యొక్క దిష్టి తీసిన కొబ్బరికాయని కొట్టేసి ఆ తర్వాత ప్రధాన కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశ జలంతో స్వామివారి యొక్క మూలమూర్తికి సంప్రోక్షణ అనేది జరుగుతుంది. ఆ సంప్రోక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ యొక్క పవిత్రోత్సవాలు ఈ విధంగా మూలమూర్తికి దగ్గరికి కూడా వెళ్ళి అన్నీ కూడా తీయటం అనేది జరిగింది. ఇక్కడ నేను పంచి కట్టుకోలేకపోయానండి, ఎందుకంటే కొంచెం ఊరెళ్ళి హడావుడిలో ఉండి అప్పటికప్పుడు చేయటం జరిగిందండి. ఉదయం ప్రాతకాలం పూజ అంతా అయిపోయినాక కొంచెం 7, 8 ఆ సమయంలో ఈ యొక్క కార్యక్రమం అయితే చేయటం జరిగింది కాబట్టి అప్పటికి ఆ వస్త్రాలు వేసేసుకున్నా కాబట్టి ఇలానే చేసేసాను. అయితే మామూలుగా అయితే పంచి కట్టుకుని చేసేవాడిని. ఉదయం అయితే అదండి, మళ్ళీ ఎవరికైనా డౌట్ రాకుండా ఉండదని ఎవరైనా అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా జరిగిందండి, లేదంటే పంచి కట్టుకుని నేనైతే చేసేవాడిని ఈ కార్యక్రమాన్ని. కానీ కొన్ని కారణాల వల్ల ఊరెళ్ళే ప్రయాణాల్లో ఉండేసరికి ఇదైతే చేయటం అనేది జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా తీసేయటం అనేది జరిగిందండి. ఈ విధంగా స్వామివారి దగ్గర, అలాగే దుర్గమ్మ వారి, తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గర, కృష్ణుడి దగ్గర ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా ఇవన్నీ కూడా తీయటం జరిగిందండి. ఈ విధంగా జరిగిందండి ఈ పవిత్రోత్సవాల్లో. అంగరంగ వైభవంగా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు అయితే జరిగినాయి. మీరు కూడా ఇప్పటిదాకా చూసే ఉంటారు. ఎంత బాగా జరిగినాయి ఏంటనేది కామెంట్ చేయండి. అయితే నేను ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. ఏంటంటే కనుక ఏ ఊరు కాదండి, మేమైతే పోయిన శనివారము అరుణాచలం అయితే వెళ్ళాము. వీడియోలు కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అయితే తర్వాత ఈ వీడియోతో లాస్ట్ అండి. ఈ పవిత్రాలన్నీ కూడా తీసేసిన తర్వాత, ఇది నేను తీసింది శనివారం రోజు. పవిత్రాలు అన్నీ కూడా తీసేసిన తర్వాత రోజు సాయంత్రం అయితే నేను ఊరైతే వెళ్ళాము. అప్పుడు ఇవన్నీ కూడా లోపల సర్దుకుని అవన్నీ కూడా సర్ది మొత్తం స్వామివారికి ఈ 4 రోజుల పాటు మేము వచ్చేదాకా కూడా స్వామివారికి నివేదన కోసమని ఒకళ్ళు పెట్టి అయితే వెళ్ళటం జరిగిందండి ఈ విధంగా. అలాగే స్వామివారిని ఈ విధంగా చేయటం జరిగింది. అలాగే శివుణ్ణేమో బియ్యంలో పెట్టి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఉంటే మనం అభిషేకం చేస్తామండి. వేరే వాళ్ళు చెప్తే రోజు నిత్యం అభిషేకం చేయమంటే వాళ్ళు చేయలేరు కదండి. అందుకనే వచ్చి దీపారాధన చేసి వెళ్ళమని పెట్టాను. అలా వాళ్ళు వచ్చి పెడుతూ ఉంటారు. అయితే మేము బయలుదేరాము, అలా వెళ్ళాము. ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వాయిస్ ఓవర్ కూడా నేను శనివారం ఇచ్చా కాబట్టి ఇలా ఉంది. నేను వచ్చిన తర్వాత విశేషాలు ఏంటనేది రేపటి వీడియోలో చెప్తాను. నేను తప్పకుండా వీడియోలని అన్నిటిని కూడా ఇప్పుడు దాకా కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కూడా వస్తాయి. అందుకనే కొంచెం ఈ ఊరు వెళ్ళటం వల్ల ఇలాంటి వీడియోలు వస్తూ ఉన్నాయి, ఏమనుకోకండి. వచ్చిన తర్వాత మంచి మంచి వీడియోలు, ఇంకా పవిత్రోత్సవాలయ్యే 4 వీడియోలు చేసేసాను. మామూలుగా అయితే 3 వీడియోల్లో అయిపోతుంది, కానీ 4 వీడియోలు చేసి మీకు అందించడం జరిగిందండి ఈ వీడియో రూపంలో. ఈ విధంగా అన్నీ కూడా జరిగినాయి. తర్వాత ప్రధాన కలశం జలాన్ని కూడా సంప్రోక్షించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు
ఈ విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరగటం జరిగినాయి. ఇవన్నీ కూడా సంప్రోక్షించిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుకుని మేమైతే ఊరు వెళ్ళటం జరిగిందండి. ఇదండి పవిత్రోత్సవాలు ఎలా జరిగినాయి ఏంటి కామెంట్ చేయండి. మీరు మామూలుగా చేయమన్నందుకు నేనైతే అచ్చం శాస్త్రోక్తంగా చేశానని నేను అనుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా నేను చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కన్నా సరిదిద్దుకోవడానికి చేస్తాను. కాబట్టి నేనైతే సంపూర్ణంగా చేశానని నేను అనుకుంటున్నాను. స్వామివారి దయతో ఆయన ఎలా అయితే ఆజ్ఞాపించారో అదే విధంగా చేశానని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా జరిగినాయండి పవిత్రోత్సవాలు కూడా చాలా బాగా జరిగినాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు కూడా నేనే ఒక్కొక్కసారి ఈ వీడియో చూసినప్పుడు అనుకున్నాను, ఇంత బాగా చేశానా నేనే అన్నట్లుగా. 3 రోజుల పాటు ఎలా చేశానో స్వామి నడిపించుకున్నాడేమో అని అన్నట్లుగా అనిపించింది. అంత బాగుంది. మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నాను ఈ యొక్క పూజలన్నీ కూడా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.